బ్రేక్ న్యూస్. హైదరాబాద్ నాచరంలో నారాయణ బెహ్రా హత్య కేసును ఛేదించారు పోలీసులు. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఒరిస్సాకు చెందిన నారాయణ బెహ్రా బంధిత దంపతులు. అయితే బంధితకు ఇంటి పక్కనే ఉన్న బీహార్కు చెందిన విద్యాసాగర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. భర్త విద్యాసాగర్ కు ఈ విషయం తెలియడంతో నిలదీశాడు. వివాహేతర బంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ప్రియుడు విద్యాసాగర్ తో కలిసి చున్నీతో బిగించి రాడ్తో కొట్టి భర్తను చంపింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. ఇటు పోలీసుల ముందు ఏడుస్తూ నటించింది బంధిత. కానీ అనుమానాస్పదంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. అనంతరం బంధిత తన ప్రియుడు విద్యాసాగర్ తో కలిసి చంపినట్లు నిజం ఒప్పుకుంది. ఇద్దరిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఈ ఘటనలో అసలు పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు, అసలు దీని వెనుక ఉన్న రీజన్స్ కి సంబంధించి అసలు పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారనుకోవచ్చు సాగర్? ఒరిస్సాకు చెందిన వ్యక్తి హత్య ఘటన నాచారంలో కలకలం రేపింది. నాచారంలోని తన ఇంట్లో హత్య గావించబడ్డాడు. అయితే ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే హత్య జరిగిన అనంతరం కూడా తన భర్త చనిపోయాడంటూ కూతురుతో కలిసి ఆ మృతదేహం ముందు రోధించిన భార్య ఈ కేసులో నిందితురాలుగా కూడా పోలీసులు తేల్చారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి బండరాయితో అంటే రాడ్డుతో మోదీ చీరతో అతన్ని బలవంతంగా పట్టుకొని ప్రియుడు భార్య కలిసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారిన పరిస్థితి. అయితే పోలీసుల దర్యాప్తులు, ఎందుకంటే హత్య జరిగిన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తన భర్త మృతి చెందాడంటూ కూడా ఆమె తన ఇంట్లోనే రోధిస్తుంది, కూతురుతో కలిసి రోధిస్తూ కనిపించింది. వెంటనే పోలీసులు అనుమానంతో ఆమెని పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించారు. సో ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆ రోజు భార్య ప్రియుడు విద్యాసాగర్ తన ఇంటికి వచ్చి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో సీసీ కెమెరాల ఆధారంగా భార్యకు సంబంధించినటువంటి ఫోన్ సిగ్నల్స్, ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా పోలీసులు ఈ కేసును నాచారం పోలీసులు ఛేదించారు. అయితే ఒరిస్సాకు చెందినటువంటి నారాయణన్ భార్య బంధిత బెహ్రా వీరిద్దరూ కూడా పొట్టకుట్టు కోసం హైదరాబాద్ నాచారంలోని ఓల్డ్ మీర్పేట్ కాలనీలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే వారు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అదే అపార్ట్మెంట్లో, అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మరో ఇంట్లో ఉంటున్నటువంటి బీహార్కు సంబంధించినటువంటి విద్యాసాగర్తో బంధిత బెహ్రాకు పరిచయం ఏర్పడింది. అనంతరం అది అక్రమ సంబంధంగా మారింది. అయితే భర్త తరచూ మద్యం సేవిస్తూ వస్తున్నాడు, కొంత ఇబ్బందులు పెడుతున్నాడు, వేధిస్తున్నాడు. సో తమ అక్రమ సంబంధానికి కూడా భర్త అడ్డుగా ఉన్నాడన్న కోపంతో భార్య ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో మొన్న ఈ హత్య జరగగా నిన్న పోలీసులు వారిని విచారించి విద్యాసాగర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భార్య ఈ విషయాలు ఒప్పుకోవడం, ప్రియుడితో కలిసే తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు, మేమిద్దరం తర్వాత భర్తని చంపిన అనంతరం కూడా తన పాపతో వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పి భావించినట్లు కూడా వాళ్ళు విచారణ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ నిందితుడు ప్రియుడు బీహార్కి సంబంధించినటువంటి విద్యాసాగర్ కదా, వీరు మాత్రం ఒరిస్సాకు చెందినవారు. సో ఒకే ఇంటి దగ్గర ఉండడంతో వీళ్ళకి పరిచయం ఏర్పడింది. అనంతరం అక్రమ సంబంధంగా మారినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భర్త చనిపోయిందని మృతదేహం ముందు పోలీసులు వచ్చిన సందర్భంగా యాక్టింగ్ చేస్తూ రోధించిన భార్య బంధిత బెహ్రానే ఈ కేసులో నిందితురాలుగా పోలీసులు తెచ్చారు. సో చున్నీతో అదిమి పట్టుకోగా భర్త మధ్యమత్తులో ఉన్నటువంటి భర్తను ఇంట్లోనే చున్నీతో అదిమి పట్టుకోగా విద్యాసాగర్ ఐరన్ రాడ్తో తనపైన దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఈ అంశాలు తేలినాయి. సో ఒక్కసారిగా ఈ అంశం నాచారంలో కలకలం రేపింది. సో కట్టుకున్న భర్తనే కన్న బిడ్డ ముందు ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో విచారణలో తేలింది. సో దీంతో భార్య బంధిత బెహ్రాను, ఇటు ప్రియుడు విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సో ఈ కేసుని 2 రోజుల్లో పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సో అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని కట్టుకున్న వాళ్ళనే ఈ విధంగా హత్యలు చేయించడం హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. సో ఇది కొంత ఆలోచించాల్సిన విషయం అంటూ కూడా కొంతమంది పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో దీనిపైన ఈ కేసులో అయితే భార్యతో పాటు
ప్రియుడు విద్యాసాగర్ని అయితే నాచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పరిస్థితి. నాచారంలోని ఈ మీర్పేట ఓల్డ్ మీర్పేట కాలనీలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.